డెంటల్ డాక్టర్స్ డే. మీ అందరికీ తెలుసా? డెంటల్ డాక్టర్స్ డే ఎందుకు? పళ్ళు గురించి అంత శ్రద్ధ ఎందుకు తీసుకోవాలి? మనం పళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సరేనా? పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? వెరీ గుడ్. రోజుకి మనం 2 సార్లు బ్రష్ చేయాలి, పొద్దున్న సాయంత్రం. పొద్దున్న లేచిన వెంటనే మనం బ్రష్ చేస్తాం కదా, తర్వాత సాయంత్రం ఫుడ్ తినేసి మనం పడుకునే ముందు మళ్ళీ బ్రష్ చేయాలి. బ్రష్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? స్మూత్గా ఉండే బ్రష్ని యూజ్ చేసుకుని దాంతో బ్రష్ చేయాలి. అలాగే ప్రతి పేస్ట్, పెద్దవాళ్ళ పేస్ట్ వాడకూడదు. చిన్నపిల్లల పేస్ట్ పిడోడెంటల్ ఉంటుంది, అది వాడాలి. ఎందుకని? మన చిగుర్లు అనేవి తెలుసు కదా, చిగుర్లు అంటే గమ్స్ అంటారు, పళ్ళుని పట్టుకొని ఉంటాయి అన్నమాట. సో అది మనకి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనం ఎక్కువగా బ్రష్ చేయడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం, దాని నుంచి పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది. పళ్ళు ఊడిపోయినాయి అంటే ఏమవుతుంది? మనం ఆహారం సరిగా నమ్మలేకపోతే డైజెషన్ అనేది సరిగా అవ్వదు. అందుకని మనం చక్కగా ఆహారం మజ్జిగ తీసుకోవాలంటే మనం పళ్ళుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే గమ్స్ కూడా హెల్తీగా ఉండాలి, టీత్ కూడా హెల్తీగా ఉండాలి. టీత్ హెల్తీగా ఉంటే మనం మంచిగా తింటాము, మన పొట్టలోకి వెళ్ళేది హెల్తీగా వెళ్తుంది. లేకపోతే పళ్ళున్న బ్యాక్టీరియా అంతా ఏమవుతుంది? ఫుడ్కి పట్టేసుకుంటుంది. దానివల్ల స్టమక్ చేరుతుంది, స్టమక్ నుంచి ఇన్ఫెక్షన్స్ మనకు వస్తాయి. అలాగే ఏమవుతుంది? ఈ పళ్ళకున్న ఇన్ఫెక్షన్ చెవులో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో పళ్ళకి, చెవులకి, థ్రోట్కి ఒక మధ్యలో కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనకి పళ్ళుకుందో ఆటోమేటిక్గా అది చెవుకు వస్తుంది. చెవు నుంచి ఆటోమేటిక్గా బ్రెయిన్కి వెళ్ళే ఒక ఇన్ఫెక్షన్ కూడా ఉంది, డైటిస్ మీడియా. సో అందుకని మనం ఏం చేయాలి? పళ్ళు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. పొద్దున్న సాయంత్రం క్లీన్ చేసుకోవాలి, మనం చాలా నీట్గా చూసుకోవాలి. అలాగే ఎక్కువ రఫ్ చేసుకోకుండా చక్కగా స్మూత్గా బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సరేనా? అలాగే మనం హెల్తీగా ఉండాలంటే మనం పళ్ళుని జాగ్రత్తగా చూసుకోవాలి. డెంటల్ అంటే ఏంటి? పళ్ళుని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మనం హెల్తీగా ఉంటాం. సరేనా?